ఒక స్కిట్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనం అది చూసి ఎంజాయ్ చేద్దాం. పెళ్లి హడావిడి ఏం లేదు, ఓన్లీ పని వాళ్ళు మాత్రమే కనబడుతున్నారు. పెళ్ళోళ్ళంతా ఏమైపోయారు నాకేం అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమంటే చిన్నచారి గారు, ఇక్కడ పెళ్లి జరుగుతుందా? ఒక్కడు కనబట్టి ఎలాంటివి చూస్తానో నాకు చాలా కోపం వచ్చేస్తా చెప్తున్నాను. ఎప్పుడు అర్ధరాత్రి మొత్తానికి ఇప్పటి నుంచే కంగారు ఎందుకండి? ఈ కంగారులో మీరు లొంగి పట్టుకోవడం మర్చిపోయారు. అయ్యి బాబోయ్, ఈయన పేరేంటండి? బంగారు నాయుడు గారండి. మా ఊరు పెద్ద. ఈయన అందరూ కంగారు నాయుడు గారు అని పిలుస్తారు. ఈయనకి ఎంత కంగారు అంటే చిన్నప్పటి నుంచి ఎడాపెడా తిరిగేసి అలాగే కంగారుగా ఎదిగేశారు. కానీ పెళ్లి మాత్రం కంగారులోనే మర్చిపోయారు. ఏమండి చిన్న ఇక్కడ పెళ్లి హడావిడి జరుగుతుంటే మీరు ఇప్పుడు పాలు అమ్ముకోవడం అవసరమా? నేను అమ్ముకోవట్లేదండి బాబు, కొనుక్కొని వెళ్తున్నాను. ఉదయం టీ తాగాలి కదా. ఓహో, టీ తర్వాత అయినా తాగొచ్చు, అర్థమైందా? ఇక్కడ అంతా సిద్ధం అయ్యేలేదో ఒక్కసారి చెక్ చేయండి. కంగారు మర్చిపోయి నేను అన్ని అమ్మా అన్ని వచ్చినట్టేనా? అన్ని వచ్చినట్టే గానీ 2 బొండాలు మాత్రం రాలేదు. మీరు ఆ ముక్క ముందు చెప్పాలి కదండి, కంగారు పెడతారు మీరు. అమ్మ బాబోయ్, ఈయనకి ఎంత కంగారు అంటే వేసవకాలం ఎక్కువ తినకూడదు. 2 లాగించండి త్వరగా. ఏంటివి? బొండాలు అన్నారు కదా. ఏం మైసూరు బొండాలు కాదు, కొబ్బరి బొండాలు. ముందు చెప్పొద్దండి మీరు, మీ కంగారు. ఇతను ఎంత కంగారో తెలుసండి, మామూలు కంగారు కాదండి. మీరు తాగండి, వేసవకాలం మంచిదే. నీ తాగెత్తున్నానేంటి? ఇది బాబు చలవ చేయడానికి, వేసవ కాలానికి కాదు బాబు. పెళ్ళికొడుకు చేతిలో పెళ్ళికూతురు చేతిలో పెట్టడానికండి. ఆ మాట ముందు చెప్పాలి కదండి. అనవసరంగా 2 డబ్బులు కట్టుకొని తీసుకొచ్చి ఆయన ప్యాకెట్ చూశానండి. ఈయనకి ఎంత కంగారంటే పోయిన సంవత్సరం ఒక పెళ్లికి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన కంగారులో బొంబాయి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. పెళ్లికని బయలుదేరినాడు, అది బాబు బర్త్డేకి వచ్చాడు. కంగారు ఇతనికి. వచ్చేసా అంతా రెడీ కదా? అంతా రెడీగానే ఉన్నాయమ్మా. అయితే మరెందుకు ఇంకా ఆలస్యం? ఆయన పంతులు గారిని పిలవండి, మీ గురువు గారిని. మా గురువు గారు చాలా బిజీ. రాత్రే గోవా నుంచి వచ్చారు, రెస్ట్. ఎవరు గురువు గారు గోవా వెళ్తూ ఉంటారా? ఇది కంగారుతో చచ్చిపోతున్నాడు. చారి గారు ఎక్కడున్నారు? త్వరగా రండి చారి గారు. ఎప్పుడో అర్ధరాత్రి ముహూర్తానికి ఇంత త్వరగా పిలిచింది ఎవడరా? ఇదిగో మన బంగారు నాయుడు గారు. కంగారు నాయుడు గారు, ఈ మధ్య మీకు కంగారు ఎక్కువైందని విన్నాను. ఎవడా మాట అన్నది? కంగారు లేదు. పోయిన వారం ఏదో డైరీ సీరియల్ చూస్తున్నాగా, తర్వాయి భాగం వచ్చే వారం అనేసరికి కంగారు తట్టుకోలేక హైదరాబాద్ చాలా ఆఫీస్కి వెళ్ళి ₹1,00,000 కట్టి మరి చూసారా? పచ్చబద్దం 4 చీరేస్తాను. మీరు ఇంకో మాట మాట్లాడారంటే అందరూ అనుకుంటుంటేను. అందరూ అనుకుంటే మీరు అనేస్తారండి. ₹1,00,000 కాదు, నేను కట్టింది 2 లక్షలు. సర్లే మీ హడావుడి గాని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనిపించడం ఏమిటండి? కనిపించాలంటే ఇక్కడికి రావాలి కదండి. చిన్న త్వరగా రారా. ఆ పాటకి నీకు సంబంధం ఉందా? 40 ఏళ్ళు పైపడ్డాయి. పైగా 40 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అబ్బా పెళ్ళినప్పుడు రాత్రి కదరా, అందుకు ఇప్పుడే లేచాను. ఏంటి నీకు 40 ఏళ్ళ? ఆడేదో కంగారు 10 ఏళ్ళు ఎక్కువ చెప్పాడు. నువ్వు పద, రెడీ అవుద్దాం. కంగారు నాయుడు గారు, అయ్యా పోయిన ఒక నెల కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు ఏమిటి? నేను అమెరికా వెళ్ళానండి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఎలక్షన్ల మీద అంతగా ఇంట్రెస్టా?
ఇప్పుడు నేను మన ఊరు ప్రెసిడెంట్ కదా. అవును. అమెరికా ప్రెసిడెంట్ నాకేమవుతాడు? కొలీగ్ కదా. మరి అక్కడ ఎవడు గెలుస్తాడు అని కంగారు ఉండదు మనకి. రా పెళ్లి కొడు పెళ్లి కూతురు రండ్రా. ఓం సకలాం భరణం విస్తాం శజవన్నం జదర్భజం విష్ణుం ఛాయ విఘ్నం జాంతే ఓం కేశవ గురుగారు పెళ్ళైన తర్వాత తీరిగ్గా చదువుకోవచ్చు. ముందు తాళి కట్టించాను. అప్పుడే తాళి కట్టించడం ఏమిటి? ముందు కాళ్ళు వరకనివ్వండి. మరి అదేదో ముందు చేయించండి. ఎక్కడ తిరిగి చచ్చావు దరిద్రం? దరిద్రం కాదు, నేను కడగలేనండి. ఏమండి చిన్నచారి గారు ఒకసారి మీ పాదాలు అలా పెట్టండి. బా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. అబ్బా ఈ కాళ్ళు కడిగేయమంటారా? సరే మీ ఇష్టం, తగలబడండి. అది అలా అన్నారు బాగుంది. ఎవరి కాలు కడిగితే నాకేంటి, నాకు కావాల్సింది పెళ్లి. కానివ్వండి. జలగల బెల్లం ఎక్కడ్రా? చెప్పడం మర్చిపోయానండి. జీలకర్ర తెచ్చాను గాని కంగారులో బెల్లం మర్చిపోయాను. రామ్ గోపాల్ బాబు, ఈ జీలకర్ర తీసుకెళ్లి ఇద్దరు షుగర్ ఉంది కదా అని కలిపి షుగర్ కలిసిపోతుంది. అది ఇది కలిపి నెత్తి మీద పెట్టి తాగలండి. నెత్తిన పెట్టి ఎవరు పెడితే నాకేంటి, నాకు కావాల్సింది పెళ్లి. 2 చేతులతో కట్టాలి, 3 మిలియన్. అర్థమవుతుందా? అబ్బో నాకు లెక్కలు రావండి. చారి గారు మీరు లెక్కలు అద్భుతం కదా. లెక్కలు బాగా వచ్చింది. ఆయనతో పెట్టించండి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. ఎవరు కడితే నాకేంటి, నాకు కావాల్సింది పెళ్లి. నా పెళ్లి అయిపోయింది. అదిగో బాహుబలి 2 చూడండి ఆయన. చూడాల్సింది అరుంధతి కదండి. అనుష్క లేటెస్ట్ ఇష్టం ఏమిటి? బాహుబలి 2 కదా. అదే చెప్పింది. ఆయన నువ్వుగా చూడాల్సింది, వీళ్ళిద్దరు చూడాల్సింది మేం కదండి. వాళ్ళు చూపిస్తావేంటి? నీ కాళ్ళు కడిగారా? లేదు. పోనీ నువ్వు జీలకర్ర బెల్లం పెట్టావా? పెట్టలేదు. పోనీ నువ్వు తాళి కట్టావా? కట్టలేదు. నీకెలా చూపిస్తారా బాహుబలి 2? అమ్మని చారిగా అవ్వకవ్వక నాకు పెళ్ళి అవుతుంటే నువ్వు మీ నాదేమీ లేదండి, అంతా కంగారు నాయుడు గారు చేశారండి. కంగారాడా? కొట్టడానికి వస్తావా? వీడు కంగారు తల్లే. వీడు కొట్టడానికి వచ్చాడు, వీడు కొట్ట లోపే అడుగుటేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇవే కదా. ఓకే, మీరు వెళ్ళండి.